హాయ్ అండి. నమస్తే. పూతరేకులంటే ఎంతమందికి ఇష్టమండి? అది కూడా ఆత్రేయపురం పూతరేకులంటే బాగా ఫేమస్ కదా! పూతరేకుల షాప్ చూడగానే ఆగి కంపల్సరీ తీసుకుంటాము. అటువంటి పూతరేకులు మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ రేట్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ముందుగా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి జీడిపప్పు, బాదం పప్పు నేతిలో అయితే వేయించుకోండి దోరగాను. తర్వాత వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చపిచ్చగా పట్టుకోండి, మరి పొడిలా కాకుండాను. దాని తర్వాత 2 పూతరేకులైతే తీసుకొని దాని మీద 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని, తర్వాత మనకి బెల్లం పొడైతే గనక షాపుల్లో అమ్ముతారు, కిరాణా షాపుల్లోని. బెల్లం పౌడర్ తెచ్చుకొని, ఆ బెల్లం పొడి కొద్దిగా నెయ్యి పైన వేసేసుకొని, దానిపైన డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా పూతరేకులైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో చేసుకునే కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటది. ఎటువంటి కల్తీ లేకుండా ఉంటది. నెయ్యి ఎప్పుడైతే మనం ప్యూర్ నెయ్యి వేసుకున్నామో పూతరేకు టేస్ట్ అప్పుడే డబుల్ అయిపోద్ది. అలానే పూతరేకు కాస్ట్ కూడా వచ్చేసి మనకి 7 రూపీస్ అయితే